దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం చదువుకుందామండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు స్వర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, శరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములయున్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులగును. మీ ద్రాక్ష తోట కాపరులు అగుదురు. వారు యెహోవాకు యాజకులనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుందురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. 62వ అధ్యాయం చదువుకుందామండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు షియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును. జనులందరూ నీ మహిమను చూసెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొట్టముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెబ్షిబా అను నీకును, బ్యోలా అను నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లు చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లు చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచియున్నాను. రే అయినా పగలైనా
వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కబరచుడి చక్కబరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి. బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారినియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. 63వ అధ్యాయం చదువుకుందామండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని. జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని. రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీయు డాగులే. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. నేను చూసి ఆశ్చర్యపడి తిని. సహాయము చేయువాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడునూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను. నా ఉగ్రత నాకాధారమయ్యెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని. ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసి తిని. వారి రక్తమును పోసి వేసి తిని. యెహోవా మనకు చేసిన వాటినన్నిటినీ బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలీయుల వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములకు మోషేను తన జనులకు జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకుని వచ్చిన వాడేడి? తమలో తాము తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోసే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జనములలో నడిపించిన వాడేడి అనుకొనిది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలిగినట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చుట్టుము. మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి?
నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయిన మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరగకపోయినను ఇస్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మీ శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన నెన్నడును ఎరిగని వారవలనైతిమి. నీ పేరెన్నడను పెట్టబడని వారవలెనైతిమి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.